లహరి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లల కోసం అండి. సో ఫ్రమ్ 6 months నుంచి 2 years వరకు కొన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారు. నేనైతే మా జున్ను కోసం తీసుకున్నాను, చాలా సెర్చ్ చేశాను తను పుట్టినప్పటి నుంచి. సో ఆ ఐటమ్స్ నేను స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. తనకి 1 month అవుతే 2 years అవుతుంది, 2 years కంప్లీట్ అవుతుంది. సో అవన్నీ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి కదా. సో న్యూలీ పేరెంట్స్ అండ్ బేబీ 6 months అయిన తర్వాత 1 year అయిన తర్వాత కూడా తీసుకోవాల్సిన ఐటమ్స్, తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉండే ఐటమ్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. సో అవి అన్నీ ఎలా ఉంటాయంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. నేను చాలా సెర్చ్ చేశానండి, చాలా అంటే చాలా ద బెస్ట్ ఇవ్వాలని, చాలా హెల్తీగా ఉండాలి, చాలా ఇవి వాడుతున్నామంటే పిల్లలకి ఏమీ కావద్దు సో అనేసి చాలా వరకు. అండ్ మనము బయటికి వెళ్ళినప్పుడు జర్నీలో అయినా సరే, షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే, కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బేబీకి ఏదైనా ఫీడ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి అందుబాటులో ఏది ఉండదు. సో మనమేమో బాక్స్ కలిపేసి పట్టుకొని వెళ్ళి చేతితో తినిపించలేము, అవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. సో వాటికి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇదండి. సో ఇదేంటంటే నార్మల్గా ఫార్ములా మిల్క్ యూస్ చేస్తారు కదా బేబీస్కి. ఫార్ములా మిల్క్ యూస్ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఏంటంటే మనము ఎంత ఎంఎల్కి ఎన్ని స్పూన్స్ ఆఫ్ ఫార్ములా మిల్క్ పౌడర్ వేయాలి అనేసి ఉంటుంది కదండి. సో మనం బాక్స్ అంతా తీసుకెళ్ళలేము, లేదంటే బాక్స్లో కొంచెం పౌడర్ తీసుకొని స్పూన్స్తో కౌంట్ చేసుకుంటూ వెళ్ళలేము. కాబట్టి సో ఈ బాక్స్ ఉంటుందండి, ఇలా 3 compartments ఉంటాయి. సో ముందుగానే మనము ఎన్ని స్పూన్స్, 4 spoonsా 5 spoonsా ఎంత అనేసి ఇంట్లోనే మనము మెజర్ చేసేసుకొని 3 compartments ఉన్నాయి కాబట్టి 3 bottles ఆఫ్ మిల్క్ మనం ప్రిపేర్ చేయవచ్చు బయట ఎక్కడైనా సరే. సో ఇందులో ఇలా వేసేసుకోవాలన్నమాట. 3 compartmentsలో 3 పౌడర్స్ వేసేసుకొని హ్యాపీగా క్లోజ్ చేయవచ్చు. అండ్ క్లోజ్ చేసిన తర్వాత మనం యూస్ చేసేటప్పుడు ఇదంతా ఓపెన్ చేయకుండా మనం ఇలా ఓపెన్ చేయాలండి జస్ట్. అండ్ 3 compartmentsలో విడివిడిగా పౌడర్ వేసుకున్నాక అదంతా మిక్స్ అవ్వదండి. ఐఎమ్ ష్యూర్ మిక్స్ అవ్వదు, మీరు ఎలా తీసా కూడా అలానే ఉంటుంది. ఇది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అండ్ మనం బయటికి వెళ్ళినప్పుడు మన పాల డబ్బాలో వాటర్ తీసుకుంటాం కదా, సో ఆ వాటర్ తీసేసుకొని ఇలా ఇది రొటేట్ అవుతుందండి. సో ఈ కంపార్ట్మెంట్లో ఉన్న పౌడర్ వేయాలంటే ఈ క్యాప్ దాని మీదకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసి ఇలా వేసేసుకోవాలి అంతే. ఇలా మొత్తం ట్యాప్ చేస్తూ ఉంటే ఫ్రీగా ఉంది, మొత్తం పడిపోతుందండి. ఎలాంటిగా మనకి స్టిక్కీగా ఉండదు, ఏది అతుక్కోదు. సో డైరెక్ట్గా పడిపోతుంది. సో ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ బ్యాగ్లో పడేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. మీరు ఎలా క్యారీ చేసినా ఇందులో మాత్రం మిక్స్ అవ్వదు పౌడర్, ష్యూర్. దెన్ ఈ కంపార్ట్మెంట్లో అయిపోయాక ఇలా తిప్పేసుకొని దీని మీదకి తీసుకొచ్చి మళ్ళీ తీసేసుకొని వేసేసుకోవచ్చండి. సో ఇది మ్యాక్సిమం ఫార్ములా మిల్క్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే మెజర్ చేసేసుకొని తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం ఇలా తీసేసుకొని పౌడర్ వేసేసుకోవచ్చు. ఇదన్నమాట దీని యూస్ఫుల్. ఇది బయటికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతూ ఉంటుంది, మేము జర్నీలో చేసినప్పుడు చాలా వరకు యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో దీనికి స్పూన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ఐటమ్స్ నేను చూపించే ఐటమ్స్ అన్నీ ఇండియాలో దొరుకుతాయి, సౌదీలో దొరుకుతాయి. సో నేను అన్ని లింక్స్ ఇస్తున్నాను. అండ్ మ్యాక్సిమం నేను అమెజాన్లో తీసుకున్నాను, ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది వచ్చేసి స్ప్లిట్ బాక్స్ అండి, విత్ స్పూన్ అండ్ ఫోర్క్ ఆల్సో. ఇది స్పూన్, ఇది ఫోర్క్. అండ్ దీనికి ఇది లాకింగ్ అనమాట. ఇలా తిప్పేసి ఇలా తీస్తే వస్తుంది, మళ్ళీ ఇలా పెట్టేసి ఇలా చేస్తే అయిపోతుంది. సో విత్ స్పూన్ అన్నమాట. అండ్ ఇవి ఫ్రూట్స్ అయినా సరే, లేకపోతే పిల్లలకి స్నాక్స్ అయినా సరే తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇది ఒక బాక్స్ అండి, ఇది ఇంకొకటి. సో దీనికి క్యాప్
2 బౌల్స్కి ఒకటే క్యాప్. నార్మల్గా మీరు వాడుకోవాలంటే ఇలా అయినా ఓకే, లేకుంటే దీనిలో అయినా పర్లేదు. సో మనం 2 ఐటమ్స్ పెట్టుకోవచ్చు విత్ 1 క్యాప్ అనమాట, అండ్ విత్ స్పూన్. నేను మ్యాక్సిమమ్ ఎయిర్పోర్ట్లో ఏదైనా తినిపించాలంటే సెమీ లిక్విడ్ది ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా ఫీడ్ చేయాలంటే నేను ఇందులో తీసుకెళ్తూ ఉంటాను అనమాట. సో డైరెక్ట్గా స్పూన్తో తినేస్తూ ఉంటుంది. అండ్ అయిపోయాక స్పూన్ని వాష్ చేయని అవసరం లేదు, అలా పెట్టేసి మనము లాకింగ్ చేసేస్తే అయిపోతుందండి. సో విత్ స్పూన్ అండ్ స్ప్లిట్ బాక్స్ అనమాట. ఇది కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది జర్నీ టైంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది మ్యాక్సిమము 6 months తర్వాత బేబీస్కి వాడచ్చు. అండ్ చాలా మంచిది అండ్ బీపీఏ ఫ్రీ. నేను చూపించేటి అన్నీ కూడా బీపీఏ ఫ్రీ అండి. చాలా మంచి క్వాలిటీ, నో డౌట్ అందులో. ఇది వచ్చేసి ఏంటంటే ఇందులో ఏదైనా సరే సెర్లాక్ అయినా, లేకపోతే ఉగ్గు అయినా, లేకపోతే ఫ్రూట్ ప్యూరిస్ అయినా, నార్మల్గా టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇందులో ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఐటమ్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా అనమాట రిమూవ్ చేయాలి. ఇది క్యాప్ ఉంది కదా, సో ఈ క్యాప్ తీసేయచ్చు. సో ఇందులో ఐటమ్ అనేది ఇందులో ఫుడ్ ఐటమ్ అనేది మనము వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేప్పుడైనా, ఇంట్లో అయినా సరే ప్రాబ్లం లేదండి, ఈజీగా తినిపించేయచ్చు. సో ఇందులో పెట్టేసి దెన్ ఇది లీక్ అవ్వకుండా ఇది పెట్టేస్తారండి. ఇది లీక్ అవ్వకుండా ఇది పెట్టేస్తారు. అండ్ ఇది వచ్చేసి స్పూన్ అండి, ఇలా ఉంటుంది. స్పూన్కి ఒక చిన్న హోల్ ఉంది కదా, సో ఆ హోల్ నుంచి ఆ ఫుడ్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇలా క్యాప్ ఇలా పెట్టేయాలి. అండ్ దీనికి వచ్చేసి క్యాప్ కూడా ఉంది. సో ఇది అండ్ మనం బేబీస్కి ఫీడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనము ఈ క్యాప్ అనేది దీనికి పెట్టాం కదా, సో ఇది అనేది తీసేయాలండి. ఇది తీసేస్తేనే ఇందులో ఉన్న ఫుడ్ ఈ హోల్ నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా బేబీస్కి స్పూన్తో తినేసినట్టు ఇలా చిన్నగా ప్రెస్ చేస్తే, ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఫుడ్ ఐటమ్ వస్తుంది. అది స్పూన్ ఫిల్ అయిపోతుంది అనుకుంటే మనం వదిలేసేయచ్చు అండ్ బేబీకి హ్యాపీగా తినిపించేసేయచ్చు. అండ్ ఫైనల్లీ మనం క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇది కూడా బేబీస్కి ఫీడ్ చేయడానికి, ఫ్రూట్ ప్యూరీస్కి అండ్ ఉగ్గు లాంటివి చేసినప్పుడైనా, లేదంటే సెర్లాక్ అయినా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని బయట హ్యాపీగా షాపింగ్ మాల్లో నార్మల్గా ఇలా తినిపించేసేయచ్చు అనమాట. సో ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బేబీస్ అంటే ఫ్రూట్స్ ఇచ్చేస్తే వాళ్ళు సడన్గా మింగేస్తారు, చాలా ప్రాబ్లం అవుతుంది అది అనుకున్న వాళ్ళు, లేదంటే నార్మల్గా టీతింగ్ టైంలో కూడా బేబీస్కి దురద లాంటిది అలా ఉంటుంది అంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఫ్రూట్ పాసిఫైయర్ అండి. ఇది ఫ్రూట్ పాసిఫైయర్. ఇందులో ఏం చేస్తారంటే ఇది నెట్టెడ్ అనమాట. నార్మల్గా చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి. సో అండ్ ఇది హోల్డర్, నార్మల్గా బేబీస్కి ఇలా హోల్డ్ చేయడానికి. సో ఫ్రూట్స్ అనేటి ఏ ఫ్రూట్స్ అయినా సరే నార్మల్గా సీడ్స్ ఉన్నా పర్లేదండి, మీరు కట్ చేసేసి, లేదంటే గ్రేప్స్ అలా ఉంటే కట్ చేసేసి ఇందులో వేసేయాలండి. దీనికి కూడా నార్మల్గా ఇలా క్యాప్ ఉంటుంది, లోపల బయటికి రాకుండా ఇలా స్టాప్ చేయడానికి. ఇది పెట్టేసి ఇది టైట్గా పెట్టేస్తే ఎలాంటి లీక్ ఉండదు. సో ఇలా ఇచ్చేస్తే బేబీస్ హ్యాపీగా ఇలా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ నుంచి జ్యూస్ అలాంటిది వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా మ్యాక్సిమం పిల్లలు నోట్లో పెట్టుకోవడం, ఆడుకోవడం ఇష్టం కాబట్టి ఇలా ఫ్రూట్స్ వేసి ఇస్తే ఫ్రూట్స్ తింటూ ఉంటారు అండ్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. సో ఇదన్నమాట. దీనికి కూడా క్యాప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రూట్ పాసిఫైయర్ అనమాట. సో సీడ్స్ ఉన్నా కూడా ఏంటంటే పిల్లలకు ఒకటేసారి పెద్ద పెద్ద పీసెస్ వెళ్ళవు అండ్ సీడ్స్ వెళ్ళవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ జ్యూస్ వరకే ఈ నెట్ నుంచి, ఈ హోల్స్ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇది. అండ్ వన్ మోర్ ఏంటంటే బేబీస్కి చాలా స్మూత్గా తింటారు. చాలామంది మమ్మీస్ ఏం చేస్తారంటే మిక్సీ పట్టేస్తారు, చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంట్లో పప్పు ఆర్ పొటాటో అవన్నీ స్మాష్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఈ స్మాషర్ ఏంటంటే నేను మా జున్నుకి కుక్ చేసినప్పుడు ఏం చేస్తానంటే, కుక్ చేసిన తర్వాత
కొంచెం మెత్తగా కాలేదు అంటే నేను మిక్సీలో వేయనండి. నా ఒపీనియన్ ఏంటంటే పిల్లలకు మిక్సీలో మిక్స్ చేసి పెట్టొద్దు అనేసి. సో నేనేం చేస్తానంటే ఇలా స్మాష్ చేస్తూ ఉంటే చాలా మెత్తగా అయిపోతుంది రైస్ కూడా. సో ఇలా ఉంటుందన్నమాట, ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సో రైస్ కాగానే ఆ కుక్కర్లోనే నేను ఇలా స్మాష్ చేసేసి స్మూత్గా అయిపోతూ ఉంటుంది. సో నేను అది ఫీడ్ చేస్తూ ఉంటాను జున్నుకి. సో ఇది ఒకటి అనమాట. ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా హెల్ప్ఫుల్. ఎప్పుడు సరే మిక్సీలో అవసరం లేదు, ఇలా ప్రెస్ చేసేసి కొంచెం టైట్గా ఉంది గట్టిగా ఉంది అన్నం అని అంటే కొంచెం వాటర్ వేసేసి దీన్ని స్మాష్ చేసేస్తే సో నో నీడ్ ఆఫ్ మిక్సీ. అండ్ బేబీస్ ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నారు అంటే బేబీస్కి ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నారంటే పాల డబ్బాల్లో ష్యూర్గా ఉండాలండి. చాలామంది ఒకదాంతోనే కంప్లీట్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది 4-5 కొంటూ ఉంటారు. సో మ్యాక్సిమం ఏంటంటే పాల డబ్బాలు 3 monthsకు మించి వాడద్దండి. అండ్ నిప్పల్స్ కూడా రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. అండ్ ఆ నిప్పల్స్ ఒకటి ఏంటంటే చిన్న ఇన్ఫో ఏంటంటే న్యూ పేరెంట్స్కి నిప్పల్స్ కూడా ఏంటంటే మనము బీపీఏ ఫ్రీ ఉండాలి అండ్ క్వాలిటీ వైజ్ బాగుండాలి. దెన్ దీంట్లో కూడా ఏంటంటే దీనికి ఉండే హోల్ కూడా ఫాస్ట్ ఫ్లో, మీడియం ఫ్లో, స్లో ఫ్లో అనేది ఉంటుంది. మన బేబీస్ ఫ్లో చాలా తక్కువ తాగుతున్నారు, నిదానంగా తాగుతున్నారు అంటే మనకి నిప్పల్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ కింద మెన్షన్ అయి ఉంటుందండి ఫాస్ట్ ఫ్లోనా, మీడియం ఫ్లోనా. అండ్ మంత్స్ కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు 6 months ప్లస్ అనేసి. 6 months ప్లస్ కొంతమంది 6 months ప్లస్ ఉన్నా కూడా ఫాస్ట్గా తాగుతారు. తగ్గట్టు బేబీస్ ఏ ఫ్లో అయితే తాగుతారో ఆ నిప్పల్స్ తీసుకోవాలి. సో అదొకటి. నేనైతే ఫిలిప్స్ ఇది అవెంట్ యూస్ చేస్తున్నాను అండ్ ఇది చాలా వరకు బాగుంటుంది. సో బేబీస్కి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. సో ఇది చాలా బాగుంటుంది, నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అండి. ఇది 3-in-1గా పనిచేస్తుంది. సో ఏంటి అనేది చూద్దాం. ఇది నార్మల్గా పిల్లలు ఈజీగా క్యారీ చేయడానికి ఇలా ఉంటుంది. సో ఇవి ఇచ్చారనమాట. సో దీనికి ఏంటంటే 3 items ఇచ్చారు. ఒకటి నిప్పల్ అండ్ ఇది వచ్చేసి జ్యూస్ తాగడానికి బేబీస్ ఏదైనా విత్ 2 holes ఇచ్చారు దీనికి. అండ్ ఇది వచ్చేసి స్పూన్ అండి. సో ఏదన్నా ఫుడ్ కూడా ఇందులో పెట్టేసుకొని నార్మల్గా తినిపిసేయచ్చు. అండ్ ఇది ఉంది కదా, సో ఇందులో పాలకి యూజ్ చేయాలంటే ఇలా పాలు ఆర్ వాటర్ ఏదైనా సరే ఇలా. అండ్ జ్యూసెస్ కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి అలా జ్యూసెస్ కావాలంటే ఇది చూపిస్తాను మీకు. సో ఇలా పెట్టేసి తాగేసేయచ్చు. ఇదండి. సో బేబీస్ జ్యూస్ తాగడానికి, పాలు తాగడానికి ఆర్ ఎల్స్ ఏదైనా ఫుడ్ అయినా ఇందులో పెట్టేసి స్పూన్తో తినిపించడానికి ఇవి ఇస్తారు. సో ఇది 3-in-1గా పనిచేస్తుంది అండ్ ఈజీగా ఒక్కటి ఉంటే చాలు, మనకి 3 రకాలుగా పనిచేస్తుంది కదా అనేసి తీసుకున్నాను. ఇది మాత్రం నేను సౌదీలో షాప్లో తీసుకున్నానండి. నేను సర్చ్ చేస్తాను, ఇండియాలో కూడా ఇలాంటిది ఉంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇదండి. ఫైనల్లీ వచ్చేసి బిబ్. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది, పిల్లలకి ఏది పడకుండా ఇలా పెడుతూ ఉంటారు, చాలా వరకు క్లాత్ పెడుతూ ఉంటారు. నేనేంటంటే ఇలాంటివి తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి చిన్నగా ఇలా పౌచ్ ఇచ్చారు కింద. సో బేబీస్ ఏదైనా వామిటింగ్ చేసుకున్నా ఇలా పెట్టేస్తే ఇందులో పడిపోతుంది. సో మనం తీసేసి నార్మల్గా వాష్ చేయొచ్చు. అండ్ క్లాత్ కంటే ఇది బెస్ట్ ఎందుకు అంటున్నానంటే ఏదైనా పడితే జస్ట్ వెంటనే వాటర్తోనే లేదంటే క్లాత్తో తుడిచేసేస్తే అయిపోతుంది. సో క్లాత్ అయితే ఆ మరకలు అవి అలానే ఉంటాయి, వాష్ చేసేసేయాలి గట్టిగా. సో ఇది నేను నార్మల్గా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న బిబ్ పెట్టేసి తినిపిస్తూ ఉంటాను. ఏదైనా లిక్విడ్స్ అయినా పడ్డా కూడా డ్రెస్ పాడవకుండా దీని మీదనే పడుతూ ఉంటుంది. దీన్ని జస్ట్ మనం టిష్యూతోనైనా క్లాత్తోనైనా వాటర్ అయినా వాష్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది, ప్లాస్టిక్ లాంటిది కాబట్టి. అండ్ ఇదండి. సో इसकी రెగ్యులర్గా డైపర్స్ వేస్తూనే ఉంటాం మనము. సో ఇక్కడైతే ఇంకెక్కువ అండి డైపర్స్కి. నేను చాలా డైపర్స్ మేము కొంటూనే ఉంటాము. ఎప్పుడైనా సరే డైపర్స్ ఆఫర్స్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తీసుకుందాం, 2-3 జంబో బాక్సెస్ అని చూస్తూ ఉంటాము, అలానే తీసుకుంటాం కూడా.
సో ఎప్పుడు డైపర్స్ వేయొద్దు అనేసి నేను అప్పుడప్పుడు క్లాత్ డైపర్స్ వాడుతూ ఉంటాను అనమాట. సో ఇండియాలో తీసుకున్నాను ఇవి. బేంబికా అనేది చాలా వరకు బాగానే ఉందండి. సో వర్త్, మనం చాలా కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ వర్త్ ఫుల్. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. సో ఇది బ్యాక్ సైడ్ అండి. సో ఇది బ్యాక్ పెట్టేసి ఇలా ముందు పెట్టేసి ఏ సైజ్ అయినా పర్లేదు, 6 months బేబీస్కి ఎప్పటికీ జున్నుకి వాడుతున్నాను అనమాట. సో ఇది ఇలా అనమాట. సో ఏ సైజ్ పడ్డట్టు ఆ సైజు ఇలా, లాస్ట్ అయితే లాస్ట్, ఇలా నార్మల్గా ఇంకా చిన్నగా కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా సైజ్ పెద్దగా ఉందనంటే నార్మల్గా ఇలా పెట్టేస్తే సైజ్ అనేది చిన్నగా అవుతుందన్నమాట. లేదు పెద్దగా కావాలి అని అంటే ఇది. సో ఇది అండ్ దీనికి వచ్చేసి ఒక పాకెట్లా ఉంటుంది. సో ఈ పాకెట్లో ఏంటంటే ఈ క్లాత్స్ దొరుకుతూ ఉంటాయి, దీనికి అటాచ్గా ఇవి ఇస్తారు, ఇవి విడిగా కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇది దీంట్లో పెట్టేసేయాలి. దీంట్లో ఈజీగా సో ఇలా అన్నమాట. ఇలా పెట్టేస్తే వాళ్ళు యూరిన్ వెళ్ళినా కూడా ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఇది వచ్చేసి బయటికి మనకి తడిగా ఉండదు. బట్ మనము యూజ్ చేసిన దానికంటే ఎక్కువ టైం యూజ్ చేసినా, లేకపోతే బేబీస్ యూరినేషన్ ఎక్కువ చేసినా కూడా ఇది మనకి తడిచిపోతుందని మనకి తెలిసిపోతుంది. లేదు నార్మల్గా చాలా తక్కువనే యూరిన్ పోస్తున్నారు అంటే మాత్రం నో ప్రాబ్లం అండి, ఇది 1 hour వరకు వాడచ్చు. లేదు చాలా ఎక్కువ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇవి టూ పెట్టేసుకోవచ్చు. ఇందులో ఈ పౌచ్లో 2 పెట్టేసుకొని యూజ్ చేయవచ్చు. బట్ మనం చూస్తూ ఉండాలన్నమాట, బేబీస్కి మరీ తడిగా లేదు, ఎక్కువగా యూరిన్ లేదు అనేసి అది మాత్రం మనం గమనిస్తూ ఉండాలి. క్లాత్ డైపర్ వేసేసాం కదా అనేసి వదిలేయొద్దు, దానివల్ల వాళ్ళకి ర్యాషెస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇది లోపల మనము తడిగా అయినా బయట తడిగా అయినా వెంటనే మనం తీసేసేయాలండి. అండ్ 1 more అండి, స్పూన్స్. సో ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి పిల్లలకి. ఇది వచ్చేసి ఇలా రబ్బర్ లాగా ఉంటుందండి. నార్మల్ టీత్ టైంలో పిల్లలు ఎక్కువగా కొరికేస్తూ ఉంటారు. సో నార్మల్గా స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదైతే బాగా ఉంటుంది అండ్ ఇది చాలా ఆడుకోవడానికి కూడా వీళ్ళకి ఇస్తే సో ఈజీగా ఇలా కొరికేస్తూ ఉంటారు అండ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది రబ్బర్ టైప్ అన్నమాట. అండ్ వాళ్ళకి తగిలిన, వాళ్ళు కొంచెం గట్టిగా కొరికినా సో వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం ఇలా తీయొచ్చు కూడా, ఇలా కూడా రిమూవ్ చేసుకొని నార్మల్గా తీసుకెళ్ళొచ్చు అండ్ ఇంట్లో కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఇలా సో క్లీనింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా పెట్టేసి. సో అండ్ ఫైనల్లీ మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కవర్స్ అయితే ఉండాలండి, సెల్ఫ్ సీలింగ్ కవర్స్. నార్మల్గా ఇది మాత్రం చాలా 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 ఉపయోగపడుతుంది జర్నీ టైంలో. పిల్లల డైపర్స్ మార్చాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా టిష్యూస్ ఏదైనా ఎక్కడైనా పడేయాలన్నా, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం నేను ఎయిర్పోర్ట్లో జర్నీలో ఇది యూస్ చేస్తాను. నార్మల్గా డైపర్స్ అయినా పిల్లలు వామిట్ చేసినా సో ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది సీల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నార్మల్గా మనం పట్టుకొని వచ్చేసి డస్ట్బిన్లో ఎక్కడంటే అక్కడ పడేసేయచ్చు. సో పిల్లలు ఉన్నప్పుడు సో ఇదండి చిన్నపిల్లలకి మ్యాక్సిమము 2 years వరకు 3 years వరకు యూస్ చేసే ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను యూజ్ చేస్తున్నాను మా జున్నుకి కాబట్టి. సో ఇవన్నీ నాకు వర్త్ఫుల్గా అనిపించాయి అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంటుంది న్యూ పేరెంట్స్కి అండ్ చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి యూజ్ అవుతుంది అనేసి ఈరోజు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు నిజంగా నచ్చితే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ మాత్రం చేయండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను. బాయ్.